ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 షెడ్యూల్స్ షూటింగ్ అవ్వక గత సోమవారం నుంచి 3వ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ఓ సెట్‌లో మొదలైంది. ప్రస్తుతం మహేష్, ప్రియాంక మీద ఓ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే రాజమౌళి, మహేష్ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట. అవును, మీరు విన్నది నిజమే. స్కూల్స్ కి, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, కానీ మూవీ షూటింగ్ కి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అంటే ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ లో జరుగుతుంది. కాశీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నారట. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ కి గ్యాప్ రానుంది. మళ్ళీ తిరిగి జూన్ 2వ వారంలో మొదలు పెట్టనున్నారట. టాలీవుడ్ సమాచారం ప్రకారం కాశీ సెట్ వేయడానికి ఎలాగో టైం పడుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. షూట్ కూడా బయటే, అవుట్డోర్ కాబట్టి మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ త్వరగా అలసిపోతారు, ట్యాన్ అయిపోతారని కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని 2027లో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్. ఎస్ఎస్ఎంబి 29 నుండి లీకులు వస్తూనే ఉన్నాయి. రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు పెట్టాడు. తర్వాత ఒరిస్సాకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. అక్కడ లీక్ అయిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినా సరే సినిమా గురించి ఏమాత్రం రాజమౌళి నోరు తెరవలేదు. ఇతర ఫంక్షన్స్ లో రాజమౌళిని ఈ సినిమా గురించి అడిగినా ఆయన మౌనమే సమాధానంగా నవ్వుతూ పక్కకు తప్పుకుంటున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు అనే విషయం మహేష్ బాబు అభిమానులకు అంతు చిక్కడం లేదు. ఈ సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముందు నుంచి రాజమౌళి మెయింటైన్ చేస్తున్న సైలెన్స్ మహేష్ అభిమానుల్లో మాత్రం కొత్త చర్చకు దారితీస్తుంది. ఇక ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి సమ్మర్ వెకేషన్ అంటూ రాజమౌళి షూట్ కి గ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మూవీని చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసి రెండో షెడ్యూల్ ని చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాజమౌళి తొందరలోనే మహేష్ బాబు కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా రెడీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల బడ్జెట్ అవుతుందని వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో మన వాళ్ళు ఎలాంటి మ్యాజిక్ ను చేస్తారు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్థాయి అనేది మారుబ్రోగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.